ఐపీఎల్ అంటేనే యువ ఆటగాళ్ల టాలెంట్ చూసేందుకు చక్కని వేదిక. ప్రతి సీజన్లో నిలకడగా రాణించే ప్లేయర్స్ చాలా కొద్ది మందే ఉంటారు. ఈ జాబితాలో గుజరాత్ టైటన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ పేరు ఖచ్చితంగా ముందుంటుంది. ఎందుకంటే గత 3 సీజన్లుగా పరుగుల వరద పారిస్తున్నాడు సాయి సుదర్శన్. 2023 సీజన్లో 8 మ్యాచ్లు ఆడి 362 పరుగులు, 2024 సీజన్లో 12 మ్యాచ్ల్లో 527 రన్స్ చేసిన ఈ యువ బ్యాటర్ ప్రస్తుత సీజన్లోనూ దుమ్మురేపాడు. ఐపీఎల్ 2020 సీజన్లో సాయి సుదర్శన్ 15 మ్యాచ్ల్లో 55కు పైగా సగటుతో 759 పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్పై ఓ సెంచరీ కూడా బాదాడు. ఎలిమినేటర్ మ్యాచ్లో కూడా సెంచరీకి చేరువైన అతడు ఒక అనవసర షాట్తో వికెట్ సంపాదించుకున్నాడు. లేదంటే అతడి ఖాతాలో మరో సెంచరీ చేరేది. జీటీ కూడా ఫైనల్లో అడుగుపెట్టేది. ఇదిలా ఉంటే గుజరాత్ ఓడిపోయిన సాయి సుదర్శన్ సరికొత్త రికార్డులకు ఎక్కాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో 700+ పరుగులు చేసిన అతి చిన్న వయస్కుడిగా నిలిచాడు. ఈ క్రమంలో తన కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డును అతను బ్రేక్ చేశాడు. 2023లో గిల్ 23 ఏళ్ల 257 రోజుల వయసులో 890 పరుగులు చేశాడు. సుదర్శన్ 23 ఏళ్ల 227 రోజుల వయసులో 759 పరుగులు చేశాడు. ఒకే సీజన్లో 700+ పరుగులు చేసిన ఘనత సాధించిన 5వ బ్యాటర్గా సాయి సుదర్శన్ నిలిచాడు. బట్లర్, విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్, శుభ్మన్ గిల్ లాంటి దిగ్గజాల జాబితాలో చేరాడు. 2016లో విరాట్ 963, 2023లో గిల్ 890, 2022లో బట్లర్ 863, 2016లో వార్నర్ 848 పరుగులు చేశారు. ఇదిలా ఉంటే సాయి సుదర్శన్ ఒక సీజన్లో కోహ్లీ అత్యధిక పరుగుల రికార్డును కూడా బ్రేక్ చేసేవాడు. ముంబైపై గుజరాత్ టైటన్స్ గెలిచి ఉంటే అతడికి మరో మ్యాచ్ ఆడే అవకాశం వచ్చి ఉండేది. సూపర్ ఫామ్లో ఉన్న సాయి సుదర్శన్ కోహ్లీ 973 పరుగుల రికార్డుకు మరింత దగ్గరగా వచ్చేవాడు. ఫైనల్ కూడా ఆడి ఉంటే కోహ్లీ రికార్డును అతను అందుకునేవాడని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు.